ఓవైపు చలి మరోవైపు తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలో గాలి నాణ్యత సూచిక మరోసారి ప్రమాదకర స్థాయిలో నమోదైంది. 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇక కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 355కి చేరి తీవ్ర స్థాయికి చేరుకుంది. కాలుష్యానికి తోడు నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఫలితంగా రోడ్డు, రైలు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఓవైపు చలి మరోవైపు తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలో గాలి నాణ్యత సూచిక మరోసారి ప్రమాదకర స్థాయిలో నమోదైంది. 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదైంది. కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. అనిల్, ఢిల్లీని దట్టమైన పొగమంచు కుమ్మేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పొగమంచు కారణంగా అక్కడ ఉన్నటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో ఏ స్థాయిలో ప్రమాదకర స్థాయిలో పొగమంచు ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఢిల్లీలో నమోదవుతూ ఉన్నాయి. సో అది మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా తగ్గుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతమైతే 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతల నుంచి 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది మనకి జనవరి మొదటి వీక్లో అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక పొగమంచు కారణంగా అనేక చోట్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం పాయింట్లు చూస్తే మాత్రం 355 పాయింట్లకు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. గాలి నాణ్యత పూర్తిగా తగ్గిందని కూడా చెప్పవచ్చు. కాబట్టి మనకి అక్కడ ఉన్నటువంటి గాలి నాణ్యత తగ్గడం వల్ల అనేక ఇబ్బందులు, ముఖ్యంగా శ్వాసకోశ లాంటి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. చిన్నపిల్లలకి మరింత ప్రమాదం అని కూడా వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఎవరు కూడా చిన్నపిల్లల్ని బయటికి వెళ్ళాలంటేనే తీసుకొని బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఢిల్లీలో ఉంది. స్కూల్ పిల్లలు, ముఖ్యంగా మనకి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ పిల్లలందరూ కూడా ఆ పొగమంచు కారణంగా బయటికి స్కూల్కి వెళ్తున్న సమయంలో కూడా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి వారందరూ కూడా స్వెటర్స్, మాస్కులు ధరించి స్కూల్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కాబట్టి రానున్న రోజులలో మరింత గాలి నాణ్యత తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనకి కొన్ని ఏరియాల్లో మాత్రం ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత తగ్గిందని కూడా చెప్తున్నారు. కాబట్టి చాందినీ చౌక్ దాదాపుగా 455 AQI తగ్గిందంటే అర్థం చేసుకోవచ్చు గాలి నాణ్యత ఎంత దాకా పోయిందనేది. దాని తర్వాత వజీర్పూర్ కూడా 449 వరకు కూడా గాలి నాణ్యత తగ్గిందని కూడా చెప్తున్నారు. రోహిణి, అదేవిధంగా జహంగీర్పూరి, ఆనంద్ విహార్, ముండ్కా ఈ యొక్క గాలి నాణ్యత చేరడంతో ప్రాంతాలు పూర్తిగా కాలుష్యంలోకి వెళ్ళిపోయాయని కూడా చెప్తుంది. అందువల్ల వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు మనకి అలర్ట్ చేస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి భారత వాతావరణ శాఖ IMD ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సో ఇక అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఉదయం వేళల్లో బయటికి రావద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి సో ఇక ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత తగ్గడం, పొగమంచు ఎక్కువ కావడం, మనకి ఢిల్లీకి ఆనుకొని ఉన్నటువంటి పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో మనకి ఎక్కువగా పంజాబ్లో వరి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే మనకి ఈ సీజన్లో ముఖ్యంగా వరి కోత మిషన్ల ద్వారా కట్ చేసిన తర్వాత వెంటనే అవన్నీ కూడా మనకి కాల్చి వేస్తుంటారు ఉన్నటువంటి అన్ని గడ్డిని కూడా. సో ఆ గడ్డి అలా కాల్చడం వల్ల ఢిల్లీకి ఎప్పుడు రెగ్యులర్గా ఇలాంటి సమస్య తలెత్తుతుందని చెప్పేసి కూడా అనేక సార్లు గుర్తించారు. హర్యానాలో కూడా అదే సిచ్యువేషన్. హర్యానాలో కూడా అంతే, అక్కడ చెరుకు తోటలు ఎక్కువగా పండిస్తారు. సో ఆ చెరుకు తీసిన తర్వాత ఉన్నటువంటి వేస్ట్ వ్యర్థాలన్నింటిని కూడా కాల్చి వేస్తారు. కాబట్టి ఆ రైతులు ఆ కాల్ చేసినటువంటి వ్యర్థాల వల్ల పొగమంచు విపరీతంగా ఎక్కువైపోయి ఆ ప్రభావం ఢిల్లీలో ఎక్కువగా పడుతూ ఉంది. సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఢిల్లీలో నెలకొందని కూడా చెప్తున్నారు. కాబట్టి సో కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం చూస్తే 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉన్నాయి. కాబట్టి సో రానున్న రోజులలో మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు పొగమంచు కారణంగా ఉదయం వేళలో వారు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా పని మీద వెళ్తున్న సమయంలో కూడా కొంత ఇబ్బందికరంగా
ఉంటుంది కాబట్టి వారందరూ కూడా ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా లైట్ ఆన్ చేసి వాహనాలు వెళ్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో ఉదయం 6 గంటలకి పొగమంచు కారణంగా కనీసం ఎదురుగా వస్తున్నటువంటి వాహనం కూడా కనిపించడం లేదంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉందో. కాబట్టి రానున్న రోజులలో మరింత ఎక్కువ అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. భారత వాతావరణ శాఖ IMD కూడా చెప్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.